మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ ఇంటి నిర్మాణంలో ఉన్న ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి సోదరునికి, ప్రత్యేకించి ప్రతి అక్కకు, చెల్లెలకు శిరస్సు వంచిన హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకించి మిమ్మల్ని రమ్మనడానికి కారణం ఇంటి నిర్మాణానికి సంబంధించిన కొన్ని నిజాలను మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రమ్మన్నా తల్లి. మరి మీ అందరికీ నేనైతే పేదవారికి ఇల్లు నిర్మించి ప్రభుత్వం ఇస్తామని చెప్పిన నాటి నుంచి ఒక మాట మాట్లాడుతూనే ఉండా. ప్రభుత్వం మీద ఒక పోరాటం చేస్తానే ఉండా. నేను పత్రికాముఖంగా అనేక సందర్భాల్లో ప్రజలకు తెలియజేసిన, ప్రభుత్వానికి తెలియజేసిన, ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేసిన, జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడినా, కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడినా, రోడ్డెక్కి ధర్నా చేసిన 2 రోజులు ఒక్క డిమాండ్. 2014లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ రాష్ట్రంలోని ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల నెరవేరుస్తా, ఒక్క పైసా తీసుకోకుండా 3 సెంట్ల స్థలములో స్వతంత్రమైన ఇంటిని కట్టించిస్తానని చెప్పి ఆయన ఓటడిగినాడు. 2014లో ప్రజల యొక్క అభిమానం చేత, భగవంతుని ఆశీస్సుల చేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. సంతోషం. మాకు సంతోషం కాకపోయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కావడం, ప్రజల యొక్క తీర్పు మాకు శిరోధార్యం కాబట్టి సంతోషంగా అంగీకరించినాం. మమ్మల్ని ప్రతిపక్ష పార్టీలోకి మీరు నెట్టివేయబడితే ఆ పాత్రనే మేము సంపూర్ణంగా చక్కగా నిర్వహిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సముచితమైన సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసినాం. కేసులు పెట్టించుకున్నాం, జైలుకు పోయినాం, అవసరం అనుకుంటే కడుపు కాల్చుకున్నాం, 2 రోజులు 3 రోజులు వారాలు నిరాహార దీక్ష చేసినాం. ఈ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. 1500 నుంచి 3000 వరకు బాడిగ కట్టే పరిస్థితి ఉంది. తక్కువన్నా కూడా ఒక చిన్న రూమ్, రేకులుండే రూము, ఒకే ఒక గది, గోడలు లేపి పైన రేకులేసి బయట బాత్రూమ్, కామన్ బాత్రూమ్ 4 రూములు కట్టి వరుసగా 4 బాత్రూములు పెట్టి ఉండేదానికి కూడా 1500 ఇవ్వాల. ఏమంతే కదమ్మా? భార్య, భర్త, 2 పిల్లలు, పొరపాటున అమ్మ నాయన ఉంటే వారి పరిస్థితి అగమ్య గోచరం. అమ్మ నాయన లోపల ఉంటే మొగుడు పిల్లం బయట ఉండాలా, వీళ్ళు బయట ఉంటే వాళ్ళు లోపల ఉండాలా. దుర్భరమైన పరిస్థితి. కనీసం స్త్రీలు, పురుషులు వారి భార్యాభర్తలతో కలిసి వారి సంసార సుఖానికి సంబంధించి, కుటుంబ సమస్యలకు సంబంధించి స్వేచ్ఛగా మాట్లాడుకుండే జాగా కూడా లేనంత చిన్న ఇంట్లో సంసారం చేయాల్సిన పరిస్థితి. ఇట్లా జీవితాన్ని గడిపేవారు 1500, 2000, 3000 బాడిగలు కట్టాలంటే కష్టమవుతుంది. కాబట్టి వీరికి ఒక్క పైసా తీసుకోకుండా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది ప్రభుత్వం కట్టిస్తానని చెప్పింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడేనమ్మా మీరందరూ వినాల్సిన అవసరం ఉంది. నా మొట్టమొదటి అభియోగం ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. 2014లో ప్రభుత్వం లేకొచ్చిన ఈ పార్టీ 2015లోనో 14లోనో మీకు ఇల్లు కట్టించి ఇవ్వాలా. అంతే కదమ్మా? 2019 వచ్చినా కూడా ఒక ఇల్లు మీకు కట్టకుండా, ఎన్నికలు 1 నెల 2 నెలలు ఉన్నాయనగా ఇల్లు కట్టేదానికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారే, 5 సంవత్సరాల కాలయాపన చేసి, ఇది నేను వ్యతిరేకిస్తా ఉన్నా. ఇది మీరు ప్రజలకు చేసిన మోసం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇది మొదటి తప్పు. రెండవ తప్పు, ఆలస్యం అయితే అయ్యింది, పర్వాలే భరించగలుగుతాంలే, కనీసం నువ్వు ఇచ్చిన మాట మేరకు 3 సెంట్ల స్థలములో స్వతంత్రమైన ఇంటిని ఇస్తానని చెప్పినావు, ఇవ్వలే.
3 సెంట్ల స్థలంలో ఇవ్వలే, 3/4 సెంటులో అపార్ట్మెంట్ పద్ధతిలో ఇచ్చినావు. ఇచ్చిన మాట తప్పినావు రెండోసారి మళ్ళీ. అయినా పర్వాలే, మేము ఇట్లా చేయి చాపిన వాళ్ళం, దానం తీసుకుంటున్నాం, నువ్వు ఇట్లా ఇస్తున్నావు కాబట్టి నీ మొగుతో పాటు నాకు పెట్టమ్మా అనే దానికి మాకు అధికారం హక్కు లేదు కాబట్టి, పేదవాళ్ళం కాబట్టి భరించగలిగినాం. ఆ 3/4 సెంటు అపార్ట్మెంట్ పద్ధతిలో నాసిరకంగా ఊరికి ఎలపట ఎక్కడనో ఇచ్చే నీ విధానం రెండవ తప్పు. మాట తప్పినావు. 3 సెంట్ల స్థలం ఇవ్వకుండా అది వదిలేసినాం. ఉచితం ఇస్తానని చెప్పినావు, ఒక్క పైసా తీసుకోకుండా. ఇప్పుడు ఏం చేసినారమ్మా? ఒక ఇంటికి అయితే 1,00,000 కట్టమన్నారు, ఒక ఇంటికి అయితే 50,000 కట్టమన్నారు, ఒక ఇంటికి అయితే 500 కట్టమన్నారు. అంతేగా తల్లి? ఒక్క పైసా తీసుకోమని మాతో చెప్పి ఈ బుద్ధు 1,00,000 రూపాయలు తీసుకురమ్మంటే 4 విడతలుగా 1,00,000 రూపాయలు 3 రూపాయల వడ్డీకి తేవాలి, 3,000 కట్టాలి. 50,000 3 రూపాయల వడ్డీకి చేస్తే 1,500 కట్టాలి. మేము ఎక్కడి నుంచి నీకు 1,00,000 రూపాయలు తీసుకురావాలా? ఎక్కడి నుంచి మేము 50,000 తీసుకురావాలా? ఆ 1,00,000 రూపాయలు మా దగ్గర ఉంటే ఆ ఇంటి ఓనర్ దగ్గర పోయి నీ ఇంటికి బాడి వద్దు, నా ఇంటికి నా లెక్కకు వడ్డీ వద్దు అంటే ఆ 1,00,000 రూపాయలు వానికి ఇస్తే వాడు బాడకు ఉండమంటాడు. అంతే కదమ్మా? ఆ లెక్క లేకనే కదా. సరే, డిపాజిట్ తీసుకున్నావు, అంతటితో ఆగినావా? ఇక్కడే మీకు చాలా మందికి తెలియదు. మీ డిపాజిట్ తీసుకున్న తర్వాత 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీకు ఊరికిస్తుంది. ఎవరమ్మా? కేంద్ర ప్రభుత్వం. 1,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఊరికిస్తుంది మీకు, 3 లక్షలు. ఈ 3 లక్షల రూపాయలు కాకుండా కాంట్రాక్టర్ ఇల్లు కట్టించి మీకు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ నియమించింది. ఆ కాంట్రాక్టరు లోకేష్ బాబుకు బినామీ, అంటే చంద్రబాబు నాయుడు కుమారునికి బినామీ. బినామీ అంటే పేరు నాది, డబ్బు చేరేది అక్క దగ్గరికి. అర్థమైంది కదమ్మా? ఆ కాంట్రాక్టర్ని పెట్టినారు. పెట్టి ఆయనకి ఎంతకి ఇచ్చినారు ఇల్లు కట్టేదానికి? పేదవాళ్ళకి ఇల్లు కట్టడానికి చదరపు అడుగుకు 700 నుంచి 800 అయితే కట్టచ్చు. 700 నుంచి 800 అయితే 2,000 రూపాయలు ఇచ్చినారు. ఎంతమ్మా? 2,000 రూపాయలు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ధనవంతులు, సావుకారులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఇల్లు కట్టుకుంటే ఒక చదరపు అడుగుకు 2,000 అవుతుంది స్క్వేర్ ఫీట్కు. అట్లా ఇల్లు మీకు కట్టనారా? కట్టలే. మరి కాంట్రాక్టర్కి ఎందుకు 2,000 రూపాయలకి ఇస్తావు? మీరు కొట్టేసేదానికి కాదా? సరే, మంచిదే, ఇచ్చినావు. సెంట్రల్ గవర్నమెంట్ 1,50,000 ఇస్తే, స్టేట్ గవర్నమెంట్ 1,50,000 ఇస్తే, ఈ 3 లక్షలు కాకుండా మీకు తెలియని విషయం ఏంటంటే, మరి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, ఈ 3 లక్షలు కాకుండా మీరు కట్టిన 1,00,000 రూపాయలు 50,000 500 కాకుండా మీ పేర్లతో బ్యాంకీలో అప్పు చేపించినారు. మీ పేర్లతో బ్యాంకీలో అప్పు చేపించినారు. 1,00,000 రూపాయల ఇంటికైతే 4 లక్షల చిల్లర బాకీ, 50,000 ఇంటికైతే దాదాపు 4 లక్షల రూపాయలు బాకీ, 500 కట్టిన ఇంటికైతే 2,65,000 బాకీ. ఎవరి పేరుతో బాకీ అమ్మా? మీ పేరుతోనే. ఏం చూసి బ్యాంక్ ఎవరు మీకు లెక్కిస్తున్నారో తెలుసునమ్మా? మీకు కట్టే ఇంటిని కొదవ పెట్టుకొని, ఏ ఇల్లు అయితే ప్రభుత్వం కట్టాందో ఆ ఇంటిని బ్యాంకీ పేరుతో మార్టిగేజ్ చేసి కొదవకు పెట్టి మీకు అప్పిస్తున్నారు. ఎవరి సంతకాలతో? మీ ఏలుగుర్తులు, మీ సంతకాలతో. రేపొద్దున బ్యాంకి మీకు ఇచ్చిన 4 లక్షలు 3 లక్షల అప్పును ఏ విధంగా రాబట్టుకుంటుంది అంటే 70 పైసలు వడ్డీ అంట. ఎంతమ్మా? మీకు 4 లక్షలు అప్పు ఇచ్చినారు, 4 లక్షలకు 70 పైసలు వడ్డీ ఎంత అవుతుందమ్మా? 2,500 వడ్డీ అవుతుంది. ఈ 2,800కు ఈ 4 లక్షలు అసలు కూడా కట్టాలి కదా, అది కొంత కలిపితే నెలకు 1,015 ప్రతి నెల వడ్డీ అసలు కలిపి మీ బాకీ తీర్చడానికి 4,000 వస్తుంది. అట్లా ఎన్నాళ్ళు కట్టాలని అంటే వాళ్ళు రాసినది 240 కంతులంట. 240 కంతులు అంటే సంవత్సరానికి 12, 20 సంవత్సరాలంట. 20 సంవత్సరాల పొడుగునా మీరు తీసుకునే ఇంటికి అసలు వడ్డీ కలిపి 8 నుంచి 10 లక్షల రూపాయలు మీరు చెల్లిస్తే అప్పుడు మీ డబ్బు రిలీజ్ అవుతుంది. మీ ఇంటి, మీ పేరు బయటికి వచ్చి మీ సొంతం అవుతుంది. ఈ లోపల మనలో బ్రతికి ఉండేది ఎంతో, మరణించేది ఎంతో. మనం బ్రతికి ఉండే నాసిరకంగా కట్టే ఇల్లు ఉండేదెంతో, పడిపోయేదెంతో. దీన్ని వ్యాపారం అంటారమ్మా, సేవ అంటారా? వ్యాపారమే కదమ్మా. అమ్మడం, కొనడం అనే దాన్ని ఏమంటారు తల్లి? వ్యాపారం అంటారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఇంటి స్థలాన్ని, ఇంటి కట్టేదాన్ని బ్యాంకీల ద్వారా రుణాన్ని మీకు ఇప్పించి కాంట్రాక్టర్ దాన్ని పెట్టి మీకు అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు?
12 లక్షలకు అమ్ముతున్నారు. ఎంతకమ్మా? దీన్ని ఏమంటారమ్మా? వ్యాపారం అంటారు. మరి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు మీకు చెప్పిన మాట ఇదేనా? ఉచితం ఇస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మీతో ₹1,00,000 డిపాజిట్ తీసుకొని 4 లక్షల రూపాయలు బ్యాంకులో మీకు అప్పు చేపించి మీ ఇంటిని కొదవకు పెట్టి 70 పైసలు వడ్డీకి మిమ్మల్ని 20 సంవత్సరాలు కట్టమని చెబితే ఇది ఎట్లా న్యాయం తల్లి? నాకు తెలియకడుగుతా. ఇది మీకు తెలుసో తెలియదో కట్టినారు. ఇది నేను అందరికీ చెప్పినా. నేను చెప్పిన నా ప్రయత్నం వృధా పోలే. నా చెల్లెలు నా మాట విన్నారు, నా అక్కగారు నా మాట విన్నారు. 4150 మందిని వాళ్ళు ఎంపిక చేస్తే 816 మంది మీరు మాత్రమే కట్టినారు. మిగిలిన 3,003 కట్టలే. ఎందుకు కట్టలేదమ్మా? నేను చెప్పిన మాట వారికి నిజమని అనిపించింది. ఎస్, ఇది వ్యాపారం కదా, మాతో ఇన్ని లక్షల రూపాయలు వీళ్ళు అప్పు చేపిస్తున్నారు కదా, ఈ లక్షలకు మేము వడ్డీ కట్టాలి కదా, 20 సంవత్సరాలు వడ్డీ కట్టాలంటే మేము కట్టలేం కదా, ఇది న్యాయం కాదు, ఇది మా తలకు మించిన భారమవుతుంది, అందుకే మాకు వద్దు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఉచితం ఇస్తే తీసుకుంటాం, లేకుంటే మా సాగు మేము సస్తాం, మీ ఇల్లు మాకు వద్దయ్యా అని చెప్పి 3,300 మంది కట్టలే, 800 మంది మీరు కట్టారు. మీరు కట్టడానికి కారణం రకరకాలు కావచ్చు. ఒకటి, పోనీలే ఈ ₹1,00,000 కాలబెడితే ఎప్పుడు 20 ఏళ్ళు అంటున్నారు, చూద్దాంలే, ఆ పొద్దు కంతులు కట్టక, లేకుంటే ప్రభుత్వాలు వచ్చి ఆ ప్రభుత్వాలు మాఫీ చేస్తామనో ఏంటన్నా జరిగితే ఇలా ధూమ్దాలు ఎక్కడన్నా కానీ సొంత వీళ్ళు ఉంటే చూసుకుందాంలే, మళ్ళీ పడదాంలే అని మీ ఆలోచనలు మీరు చేసి కట్టినారు, చచ్చి బతికి కట్టినారు. ఇప్పుడు అసలు కథ ఏంటంటే మిమ్మల్ని పిలిచేదానికి కారణం నేను కట్టినారు, బాగానే ఉంది. మీకు తెలుసునామా సత్యం? ఈ భూమి ఎక్కడుందో తెలుసునా? చూసినారమ్మా? పొరపాటుకు పోయే దావలో రింగ్ రోడ్ మంచి భూమి అమ్మ. ఎకరా 3 కోట్లు 4 కోట్లు చేస్తుంది. ఈరోజు ఎకరా 3-4 కోట్లు విలువ చేస్తుంది. ఈ భూమి అంతా కూడా ఒక 42 మంది రైతులదమ్మా, విడివిడిగా ఉండే రైతులది. ఎంతమంది? 42 మంది రైతులు. ప్రసాద్ రెడ్డి ఒక రైతు, ఎల్లమ్మ, పుల్లమ్మ, వెంకట సుబ్బమ్మ, సుబ్బయ్య, సుబ్బరాయుడు, రమేష్, రకరకాల రైతులు. వీళ్ళంతా పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన వాళ్ళు. ఒక 7-8 మంది మాత్రం గోపవరం గ్రామానికి సంబంధించిన రైతులు. ఒకరికి 2 ఎకరాలు, ఒకరికి ఎకరా, ఒకరికి 4 ఎకరాలు, ఒకరికి 3 ఎకరాలు, రకరకాలుగా 42 మంది రైతులకు సంబంధించిన దాదాపుగా 80 ఎకరాలు ఈ భూమి. ఈ భూమినంతా కొనింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు తల్లి, మా రాజశేఖర రెడ్డి, మన రాజశేఖర రెడ్డి. ఈ భూమి కొనింది ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు కాదు, మన రాజశేఖర రెడ్డి కొన్నాడు. కారణం, ఈ ఊర్లో ఉండే చేనేతల యొక్క అభివృద్ధి కోసం కొన్నాడు. సాలె, తొగట, దేవాంగ కులస్తులే కాకుండా చేనేత వృత్తిని ఎవరైతే విశ్వసించి పనిచేస్తా ఉన్నారో ఆ వృత్తి అనగారిపోవద్దు, ఆ వృత్తిలో ఉండే సభ్యులు, మనుషులు సంసారాలు నిండుగా సంతోషంగా ఉండాలా. ఈ ప్రజలలో ఉండే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిశ్రమలు స్థాపించి పరిశ్రమల ద్వారా ఆర్థికంగా ఎదగాలని చెప్పి దూరదృష్టితో మంచి మనసుతో రాజశేఖర రెడ్డి గారు ఆ భూమిని చేనేతల యొక్క పరిశ్రమల అభివృద్ధికి, కొంత భూమిని అన్ని పరిశ్రమల అభివృద్ధికి, అర్థమే కాదు కదా మనం చెప్పేది. 80 ఎకరాలలో ఒక 50 ఎకరాలు చేనేతల పరిశ్రమలు మాత్రమే పెట్టాలా. ఒక మిగతా 30 ఎకరాలలో ఏ ఇండస్ట్రీ అయినా పెట్టచ్చు, ఏ పరిశ్రమ అయినా పెట్టచ్చు. ఏమి ఆయన ఉద్దేశం అంటే, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేనేతల పరిశ్రమలు కానీ మిగతా పరిశ్రమలు, ఫ్యాక్టరీలు కానీ పెడితే చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది, చాలా మంది మహిళలకు ఉపాధి దొరుకుతుంది, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది. ఆ పన్నులన్నీ కూడా ప్రొద్దుటూరు గోపవరం పంచాయతీకి, మున్సిపాలిటీకి, ఓటికి చందాల్లో చెందుతుంది. రిజిస్ట్రేషన్లు, కొనుగోలు, అమ్మకం జరిగితే ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది ప్రొద్దుటూరు అని పరిశ్రమల అభివృద్ధి కోసం, మనందరి ఉపాధి కోసం ఆ మహానుభావుడు భూమి కొన్నాడు. ఎప్పుడు కొన్నాడమ్మా? 2006లో. 2006లో కొన్న తర్వాత ఆయన 2009లో చనిపోయినాడు అధికారంలోకి వచ్చినాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ భూమిలో పరిశ్రమలు పెట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అధికారుల యొక్క నిర్లక్ష్యం, మరో కారణం చేత అక్కడ పరిశ్రమలు పెట్టలే. ఒక చట్టం చేసినారమ్మా 2013లో పార్లమెంటులో, ఢిల్లీలో ఒక చట్టం చేసినారు. మీకు నేను చెప్పే భాష అర్థమవుతుంది కదా తల్లి. చట్టం అంటే మన దేశాన్ని పరిపాలించే ఏ ప్రభుత్వమైనా ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రంలో
హైదరాబాద్లో ఉంటుంది. భారతదేశ ప్రభుత్వం పార్లమెంటులో ఏ చట్టం అయితే చేస్తారో ఆ చట్టానికి లోపడే మనందరం బ్రతకాల. ఒక చట్టం చేసినారు. ఏమని? ఏ భూమినైతే రైతుల వద్ద నుంచి ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి, ప్రైవేటు వ్యక్తులు అంటే ఎవరమ్మా? మనం, మీ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ఏ భూమినైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిశ్రమల పేరుతో భూమిని కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసిన భూమిలో 5 సంవత్సరాల లోపల పరిశ్రమలు పెట్టాలా. ఎన్నేళ్ల లోపలమ్మా? 5 సంవత్సరాల లోపల పరిశ్రమలు పెట్టాలా. ఒకవేళ 5 సంవత్సరాల లోపల పరిశ్రమలు పెట్టకపోతే ఆ భూమి తిరిగి రైతుకే చెందుతుంది అని చెప్పి ఒక చట్టం చేసినారు. ఈ చట్టాన్ని పురస్కరించుకొని 2013లో ఒక్క రైతు కోర్టుకు వినాడు. 2006లో భూమి కొన్నారు, 2013 7 అయింది, పరిశ్రమలు పెట్టలే. ఒక తెలివైన రైతు కోర్టుకు వినాడు. ఏమని? మీరు 5 సంవత్సరాలు దాటింది, నా భూమి 4,01,400 కొన్నారు మీరు, ఈరోజు 2 కోట్ల రూపాయలు నా భూమి విలువ చేస్తాంది, అత్యంత విలువ కలిగిన నా భూమిని తక్కువకే ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పేరుతో, భూసేకరణ చట్టం పేరుతో బలవంతంగా నా భూమిని తీసుకొని నన్ను నష్టపరిచినారు. సరే, నష్టం జరిగింది, పరిశ్రమలన్న పెట్టి నా ఊరికి మేలు జరుగుతుందని మీరు అన్నారు. ఆ పరిశ్రమలో పెట్టకుండా మీరు మోసం చేసినారు కాబట్టి, మీరు పరిశ్రమలు పెట్టలే కాబట్టి నా భూమి నాకు ఇచ్చి మీ లెక్క మీరు తీసుకోండి అని కోర్టు వినాడు. ఎప్పుడమ్మా? 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల కిందటే కోర్టులో ఆయన కేసు గెలిచినాడు. ఈ సత్యం నాకు తెలియదు, మీకు తెలియదు, అధికారులకు తెలుసు, వరదరాజరెడ్డికి తెలుసు, తెలుగుదేశం పార్టీలకు అందరికీ తెలుసు, నాకు తెలియదు. కేసు గెలిచినాడు. ఆయన గెలిచి భూమిని స్వాధీనపరుచుకున్నాడు. పక్కన పెట్టండి. అదే భూమిని ఆ 5 ఎకరాలు, ఆయన 5 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు పోయింది. 80లో 5 పోతే ఇక మిగతా 75 ఎకరాలు ప్రభుత్వాందే. మిగతా రైతులు ఎవరు కోర్టుకు పోలే. వాళ్ళకు తెలిసిపోలేదో తెలియకపోలేదో పోలే. ఈ 75 ఎకరాలు వివాదాస్పదమైన భూమిగా గమనించాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం, వివాదాస్పద భూమిని ఎప్పటికైనా ఎవరైనా రైతులు కోర్టుకు పోతే ఆగిపోతుందనే జ్ఞానం కలిగిన కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ భూమిని పేదవాళ్ళకి ఇల్లు కట్టించడానికి నిర్ణయించకూడదు. అర్థమేంత లేని చెప్పింది? పేదవాళ్ళకి ఎటువంటి భూమిని నిర్ణయించాలా? ఏ గొడవలు లేని, ఏ వివాదం లేని, ఏ ఆగిపోకుండా ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాలా. ఈ భూమిని కేటాయించినారు. ఇళ్ల స్థలం మొదలుపెట్టినారు. ఈ 42 మంది రైతుల్లో ఈ ఒక్క రైతు భూమి వచ్చింది కదా, ఈయన మొదలు పెట్టినాడు కదా, అందరూ కోర్టు వినారు. కోర్టులో వేసినారు. వేస్తే 3 రైతులకు స్టే వచ్చింది. ఏమని స్టే ఇచ్చింది ప్రభుత్వం? హైకోర్టు నిలుపుదల చేయమని ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్టే ఇచ్చింది. ఏమని? ఏ భూమిలో అయితే మీరు ఇల్లు కడతా ఉన్నారో ఫలానా రైతు వచ్చి మమ్మల్ని ఆశ్రయించినాడు హైకోర్టు వారిని, వాళ్ళ వైపు న్యాయం ఉంది, మేము తుది తీర్పు ఇచ్చేంత వరకు మీరు ఇక్కడ నిర్మాణం చేపట్టరాదని ఇచ్చినారు. 3కి 16 ఎకరాలకు ఇచ్చినారు. ఈ 16 ఎకరాలలో ఎన్ని ఇల్లు కట్టానారని చెప్పి నేను కమిషన్ అడిగినా. 33 బ్లాకులు ఉన్నాయమ్మా, 35 బ్లాకులు ఉన్నాయి. తెలుసు కదా బ్లాకులు అంటే? అపార్ట్మెంట్లు, FGH అట్లా 35 బ్లాకులు ఉన్నాయి. ఈ 35 బ్లాకులలో ఎంతమంది మీకు కేటాయించిన ఇల్లు ఉన్నాయని చెప్పి నేను టిట్కోమని అడిగినా. అడిగితే స్పెసిఫిక్గా పలాని పేరుతో ఉందని చెప్పడానికి మాకు కొంత గడువు పడుతుంది సార్, కానీ ఉజ్జాయింపుగా ఎంతమంది ఉండి చెప్పగలుగుతాం అన్నాడు. ఎంతమంది అని అడిగినా 350 నుంచి 400 మంది ఉన్నారు మీరు దాంట్లో. మీకు ఇచ్చిన 800 మందిలో 350 నుంచి 400 మంది మీరు ఆగిపోయి ఉన్నాయి. అర్థమైందమ్మా నేను చెప్పేది? ఆ 400 మంది ఎవరో మీరే కనుక్కోవాలి. ఆఫీస్కి పోయి నాది ఆగిపోయింది అనేది మీరు కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సరే, మిగతా 400 అయినా కట్టాలని మీరు ఎవరైనా అనుకుంటే మీలో ఉండేవాళ్ళు పొరపాటు. ఎందుకు పొరపాటమ్మా? మిగతా వాళ్ళు కూడా కోర్టు వెళ్ళారు, వాళ్ళకు కూడా స్టే వస్తుంది. ఒకే సమస్య, నాకు ఒక న్యాయం నీకు ఒక న్యాయం కోర్టు చెప్పదు కదమ్మా. ఒకే సమస్య అయినప్పుడు అందరికీ ఒకే న్యాయమే చెప్తుంది కోర్టు, అందరికీ స్టే వస్తుంది. 4 రోజులు 5 రోజులు అందరికీ వస్తుంది. అంత భూమి పని చేయకుండా ఆగిపోతుంది. దీని మళ్ళీ వాళ్ళు పని మొదలు పెట్టాలంటే కోర్టులో కేసు గెలిచాలి. కేసు గెలవడం ఓడడం అనేది ఎన్నాళ్ళు పడుతుందంటే 3-4 ఏళ్ళు పడుతుంది. 3-4 ఏళ్ళ తర్వాత వీళ్ళు గెలుస్తారా ఓడతారంటే నా నమ్మకం ఓడతారు. కారణం న్యాయం వీళ్ళ వైపు లేదు, వాళ్ళ వైపే ఉంది. ఎందుకుందంటే అది కూడా చెప్తానమ్మా. ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు అంటే భూమిని సేకరించేటప్పుడు భూసేకరణ చట్టం ప్రకారము నోటిఫికేషన్ జారీ చేస్తారమ్మా. నోటిఫికేషన్ అంటే ఎందు నిమిత్తం నీ భూమి తీసుకుంటానని చెప్పి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్లోనే స్పెసిఫిక్గా కనబరిచినారు. ఏమని? మేము పరిశ్రమల కోసం మీ భూమిని కొనుగోలు చేస్తామని నోటిఫికేషన్లో కనబరిచినారు.
ఆ ప్రకారము మీరు పరిశ్రమలు స్థాపించలేదు కాబట్టి ఒక బలహీనమైన అంశం. రెండవది, నీ దగ్గర నుంచి భూమి తీసుకునేటప్పుడు నీ భూమి ఇవ్వాలంటే నీకు ఇష్టం ఉండదు కాబట్టి బలవంతంగా నీ దగ్గర నుంచి భూమి తీసుకునే కార్యక్రమంలో పట్టాదారుడైనా హక్కుదారుడైనా రైతుకు కానీ ఓనర్కు కానీ కొంత స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. ఏమని తెలుసునా, ఏ ప్రభుత్వం అయితే నీ దగ్గర నుంచి భూమిని తీసుకుంటుందో తీసుకునేటప్పుడు 4A అనే నోటీస్ జారీ చేయాలి. 4A అనే నోటీస్ జారీ చేసి 30 రోజులు మీకు గడువు ఇవ్వాలి. ఏమని గడువు? మీ భూమిని మేము తీసుకునే దానికి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే, సమస్యలు ఉంటే, కష్టాలు ఉంటే, రేటు విషయం కానీ మరొక విషయం కానీ ఎటువంటి అభ్యంతరాలు ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పి 30 రోజులు గడువు ఇవ్వాలి. ఆ 30 రోజుల్లో మీరు అభ్యంతరాలు చెప్పిన తర్వాత మీ అభ్యంతరాలను స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేసి 30 రోజుల తర్వాత 5A అనే నోటీసును 5A అనే నోటీసును ఒకే రోజు ఇచ్చినారు. అర్థమైందమ్మా? 30 రోజులు గ్యాప్ ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఒకే రోజు ఇచ్చినారు. ఇది ఒక బలహీనమైన తప్పు. ఒకటి, భూసేకరణ చట్టం ప్రకారం మీ భూమిని రైతుల దగ్గర నుంచి భూమిని తీసుకునే విధి విధానాన్ని సక్రమంగా పాటించకపోవడం. రెండవ తప్పు, పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి పరిశ్రమలు స్థాపించకుండా ఉండడం. మూడవ తప్పు, 5 సంవత్సరాలు దాటితే రైతుకు చెందుతున్న చట్టం వాళ్ళ వైపు ఉండడం. నాలుగవ ఆధారం, ఆల్రెడీ ఓ రైతు భూమిని పొందినాడు కాబట్టి, కేసు గెలిచినాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా గెలుస్తారు. ఇప్పుడు మన ఇల్లు వస్తాయా ఆగిపోతాయా తల్లి మీరే చెప్పండి? రావు కదమ్మా. నా బాధ ఏంటంటే వివాదాస్పదమైన భూమిని మీరు ప్రజలకు కట్టబెట్టే ప్రయత్నం ఓట్ల కోసం చేసి మా దగ్గర నుంచి 20,000, 12,000, 15,000 లెక్క తీసుకొని ఈ ముద్దు త్రిశంకు స్వర్గంలో మమ్మల్ని భూమికి ఆకాశానికి కాకుండా మధ్యలో పెట్టి ఇటు నట్టి నడేటకి తీసుకుపోయి గొంతు కోసినారే. దీనికి వరదరాజరెడ్డి సమాధానం చెప్తాడా? లింగారెడ్డి సమాధానం చెప్తాడా? రమేష్ నాయుడు గారు సమాధానం చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారా? ఆనాడు జిల్లా కలెక్టర్ రమణ గారు చెప్తారా? ఈనాడు జిల్లా కలెక్టర్ ఆయన చెప్తారా? ఎవరు చెప్తారమ్మా? పోనీ ఇంకొకటి కూడా చెప్తా తల్లి, మీకు ఇట్లా జరుగుతుంది. ఏ రైతైనా కోర్టుకు పోతే ఆగుతుంది, లేకుంటే పొద్దుటూరు ఉండే ఏ యువకుడైనా పరిశ్రమల కోసం పరిశ్రమలకు వచ్చిన భూమిని ఇళ్లకు తీసుకునే దానికి హక్కు లేదు అని చెప్పి ఏ యువకుడైనా నిరుద్యోగి యువకుడు కోర్టుకు పోతే ఆగుతుంది. వివాదాస్పదమైన భూమిని మీరు కేటాయించి ప్రజలకు అన్యాయం చేస్తారు, ఆ భూమిని మీరు ఎంపిక చేయొద్దు అని జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ గారు అధికారులు ఉన్నప్పుడు నేను చెప్పినానమ్మా. సంవత్సరం కిందట చెప్పినే. నేను చెప్పితే నా మాట ఇట్లా తీసి ఉప్పును ఊదినారు, వెంట్రుకను ఊదినట్టు ఊదినారు. కారణం, నేను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేను, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేను కాబట్టి నా మాటకు లెక్కలేదు, నా మాటకు విలువ లేదు. కానీ నేను మీరందరూ ఓట్లేస్తే 2 లక్షల మంది ప్రజలు మీరు ఆశీర్వదిస్తే, అభిమానిస్తే, ఆదరిస్తే నేను ఎమ్మెల్యేనాను. మీ తరపున మీ కష్టసుఖాలు మాట్లాడడానికి ఉండే శాసనసభ్యులనే జ్ఞానం కూడా వాళ్ళకు లేకుండా జిల్లా పరిషత్ సమావేశంలోనూ, కౌన్సిల్ సమావేశంలోనూ, పాత్రికేయుల సమావేశంలోనూ ఎన్ని మార్లు ఇది వివాదాస్పదమైన భూమి, ప్రజలకు సమస్య అవుతుంది, దీని జోలికి మీరు పోవద్దు, మంచి స్థలాన్ని కేటాయించండి, వాళ్లకు వివాదం లేని స్థలాన్ని కేటాయించండి, ఒక్క పైసా లెక్క తీసుకోకుండా ఇల్లు కట్టిండి. చివరికి 2 రోజులు అన్నం తినకుండా ఇన్ని ధర్నా చేసి ఒక్క మాట కూడా చెప్పిన వాళ్ళకు. ఏమని? అయ్యా మీరు కొంప గట్టిగా పర్వాలే, డబ్బులు తీసుకోవాకండి, 2 సెంట్ల స్థలం బాధంగండి అన్న. ఇదే భాషే, బాధంగంటేనే నా కడప భాషే. 2 సెంట్ల స్థలం బాధంగండి, మాకు గుడిసె వేసుకోనో, కొట్టం వేసుకోనో, రేకులు ఉంచుకోనో మేము ఉంటాం. మీ కొంప వద్దు, మీ లెక్క వద్దు, ఏమొద్దు, 2 సెంట్లు 1 సెంట స్థలం ఇచ్చినా సాలని చెప్పినాము. ఇచ్చినారమ్మా? ఇవ్వలే. ఊరిగా కట్టినారమ్మా? కట్టలే. వివాదాస్పద భూమి వద్దంటే ఇన్నారమ్మా? కట్టినారు. ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు మీ డిపాజిట్ ఎనికి రావాలి. ఈ ఆఫీసులో కట్టినారు. ఈ ఆఫీసులో మా లెక్క మాకి ఏంటి ఏం చెప్తారు తెలిసిన? మా చేతిలో ఏం లెక్క తీసుకునేదానికైతే లే చేతిలో ఉంది, ఇచ్చేదానికైతే లేదంట. ఏమ్మా బీగం వేసేదానికి వాళ్ళ దగ్గర ఉందంట, బీగం ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదంట, అమరావతిలో ఉందంట అది బీగం. మా చేతులు లేదు సార్. వాళ్ళు అర్జీ పెడితే పైకి పంపించి ఎవరో డిఎంఓ జిఎంఓ ఎవరో ఉంటాడు, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి అనుమతి మరి ఎప్పుడు వచ్చిందో మాకు తెలుసు సార్. సరే లెక్కొత్తులే, ఇల్లు కట్టి ఎప్పుడు ఇచ్చామంటే కోర్టులో ఆగిపోయింది, మేమేం చేయమంటాం? కోర్టులు తెగాల సార్, తెగినాక మరి అది చేసే మధ్యలో ఎట్లంటే నాదేమో సార్ వాడిని అడుగు, వాడిని అడిగితే ఉంటాడు నాదేమో సార్ 10 అడుగు, 50 దేవుని అడగాల, మేము 50 అడగాలమ్మా. ఇవన్నీ నేను గట్టిగా మాట్లాడితే, మీ తరఫున మాట్లాడితే ఏమంటారో తెలిసిన తల్లి వాళ్ళు, వాళ్ళ దుర్మార్గం పాడుగాను ఏమంటారో తెలిసిన, ఈ రైతులందరినీ నేనే మాట్లాడి కోర్టు పంపించిన అంట. చూడమ్మా, ఈ రైతులందరినీ నేను మాట్లాడి కోర్టు పంపించిన అంట. మీ అందరి కోసం చెప్తానా, వాళ్ళకు భయపడనమ్మా నేను, మీకు నేను భయపడతా, మీకు చెప్తానా.
నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తానా, నేను కొలిసి అమ్మవారు సాక్షిగా, చౌడమ్మ సాక్షిగా చెప్తాను. ఆ 35 మంది రైతులలో ఏ ఒక్క రైతు నాకు తెలియదు తల్లి, నా తల్లి సాక్షిగా చెప్తాను. ఏ ఒక్క రైతు నాకు తెలియదు. ఇది జరుగుతుంది ఇట్లని తెలిసినా కూడా మీకు మేలు జరగాల, తెలుగుదేశం పార్టీ నాయకులకు 4 ఓట్లు వచ్చినా పర్వాలే, మీకు అన్యాయం జరగకూడదని చెప్పి నేను అటువంటి ప్రయత్నాలు నా జీవితంలో ఎప్పుడూ చెయ్యనమ్మా, నాకు తెలియదు. కానీ గుడ్డగాల్చి బేసే పోనీలే, అర్థం లేదమ్మా సామెత, బట్టగాల్చి బేచే వాసన వచ్చంటుంది, పొగొచ్చంటుంది, వాడే చూసుకుంటారు నాకేమని చెప్పి తెలుగుదేశం పార్టీ వరదరాజరెడ్డి గారు పెద్దలు 75 సంవత్సరాలు 5 సార్లు ఎన్నికైనాడు. నేను ఒక్కసారి ఎన్నికైనా. నేను ఎంతో గౌరవిస్తాను ఆయన్ను. పెద్ద ఆయన అంటానా, వరదరాజరెడ్డి అన్నా అంటానా, ఇప్పటికీ చెప్తాను మీ ద్వారా అన్నకు నేను. అబద్ధాలు చెప్పొద్దన్నా, ధర్మయుద్ధం చెయ్యి, ధర్మమైన మాటలు మాట్లాడు, నిజాయితీగా నీ వయసుకు తగిన హుందాగా నువ్వు మాట్లాడు. నా తల్లి సాక్షిగా నేను, నా బిడ్డల సాక్షిగా నేను చేయలే. నువ్వు ఆ ప్రమాణం చేయగలుగుతావా? నువ్వు ఆ ప్రమాణం చేయగలుగుతావా? ఏమని? నా బిడ్డల సాక్షిగా ప్రసాద్ రెడ్డి తప్పు చేసినాడని చెప్పి నేను సూచనలు చేసినాడని చెప్పగలుగుతావా? చెప్పలేవు. కానీ నేను ఇంకొక మాట కూడా మీరు చెప్పగలుగుతా. ఏమని తెలుసునా? ఇక్కడ పరిశ్రమలు పెట్టలే కాబట్టి, ఇది బాగినండి అమ్మా, పరిశ్రమలు పెట్టలే కాబట్టి ఈ భూమి తిరిగి రైతులకు ఇచ్చేయండి. ఆ రైతులంతా పేదవాళ్ళు, మీరు పరిశ్రమలు పెట్టినప్పుడు ఆ భూమిని తీసుకునే అర్హత మీకు లేదు, రైతులకు ఇచ్చేయండి అని చెప్పి ఇదే వరదరాజరెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసినాడు. నేను చెప్పమ్మా ఎంత మోసమో. ఇదే వరదరాజు రాసినాడు. నేను ఇప్పుడు చెప్పినాను అనుకో, వరదరాజు ప్రసాద్ చెప్పేది అబద్ధం అంటాడు. నా దగ్గర సాక్ష్యం ఉంది. ఇదమ్మా, ఇది వరదరాజు పెట్టే లెటర్. ఎప్పుడు పెట్టాడంటే ఆయన 13/3/2013లో పెట్టాడమ్మా. ఎప్పుడమ్మా? 13వ తారీఖున 3వ నెలలో 2013 సంవత్సరంలో వరదరాజరెడ్డి గారు ఆయన లెటర్ ప్యాడ్ మీద ఆయన సంతకం ఎన్ వరదరాజరెడ్డిని పెట్టి ఏమి రాసినాడు దీంట్లో ఇంగ్లీష్లో తెలిసిన? ఈ భూమి అంతా రైతులు పేదవాళ్ళు, మీరు 5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మీరు పెట్టలే కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళకు తిరిగి ఇచ్చేయండి అని చీఫ్ మినిస్టర్ గారికి పెట్టినాడు. ఎవరికమ్మా? ఈ కొంప కట్టద్దు, ఈ భూమి వాళ్ళకి అని చెప్పి పెట్టింది నువ్వు. ఇక్కడ మళ్ళా కట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఎగదోసి ఓట్లకు పంపించింది నువ్వు. వాళ్ళెవరో రైతులు పోయి ఆపితే ఆ ఆపిన దాన్ని ప్రసాద్ రెడ్డిని నెట్టే ప్రయత్నం చేస్తే పెద్ద ఆయన వయస్సుకు, పెద్ద ఆయన 5 సంవత్సరాలు ఎన్నికైన దానికి తగునమ్మా. నేను 50 ఏళ్ళు, నాకు అన్నకు 75 ఏళ్ళు. ఇట్లా మాట్లాడొచ్చునా ఆయన? ఇట్లా చేయొచ్చునా? నేను సాక్ష్యం చూపిస్తానా? మా బిడ్డల మీద ప్రమాణం చేస్తానా? నువ్వు చేస్తావా? నువ్వు సాక్ష్యం చూపిస్తావా? నేను పోరాటం చేసిన మీకోసం, ప్రతిసారి కొట్లాడుతున్నా మీకోసం. నేను ప్రతిసారి నేను ధర్నా చేసిన. చివరకు 2 రోజులు నేను ఇల్లు పనుకున్నామ్మా, అలా పనుకుంటే 2 రోజులు. నేను ఒక్కసారి ధర్నా చేయాలంటే కూడా నాకు ఖర్చు కూడా అవుతుంది తల్లి, మీకు తెలుసునా? అది స్టేజీ వేయాలా, మూడు వేయాలా, మైకులు పెట్టాలా, పాడు చేయాలా, అన్నీ చేయాలా. దపాకు 1,00,000, 1,50,000, 2 లక్షలు నాకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కంతా ఎవరి కోసం పెట్టానమ్మా నేను? నాకు మీరు ఓటేసినారు తల్లి. ఒక సామాన్యమైన పేదరికమైన కుటుంబంలో జన్మించిన నన్ను, రామేశ్వరంలో పుట్టిన నన్ను, ఒక రైతు కుటుంబంలో పుట్టినా నేను, పేదరికంలో పుట్టినా, వస్తువులు కొనుక్కొని పెరిగినా, చినిగిపోయిన నిక్కలతో బడికి పోయినా నేను, సర్దిబువ్వ కాలం మీద స్కూల్ పోయినా నేను, 10 రూపాయలు బుగ్గాలు తెచ్చుకొని సర్దిబువ్వలో తలవాయిపడి నడుచుకొని నేను బడికి పోయినా నేను. ఇవన్నీ చేసినా కాబట్టి, పేదరికం చూసినా కాబట్టి 100కి 101% నేను పేదల పక్షపాతిని. నా కులం ఏదంటే పేదరికం అని చెప్తాను. నేను కాపోని కాదు, పేదరికం అని చెప్తాను. మా నాయన ఇబ్బందులు పడినాడు, మా అమ్మ ఇబ్బందులు పడింది, బాడిగ కట్టలేక వినాం, 6 నెలలకు ఒకసారి మేము బాడిగ కట్టాం. ఇవన్నీ చూసినాం కాబట్టి, నా తల్లి ఏడ్చినది చూసినా కాబట్టి ఈరోజు మేము పేదరికం పక్షాన మేము నిలబడినాం. మా దగ్గర 10, 12, 100, 1000, 1,00,000 ఎవరైనా సరే మా దగ్గరికి పేదవాళ్ళు వచ్చి ఒట్టి చేతులు పంపినామని చెప్పి ఒక్కరు చెప్పమనమ్మా. ప్రసాద్ రెడ్డి ఇంటికాడికి వచ్చి ఒట్టి చేతులు వచ్చినామని చెప్పమను. పెళ్లికి ఇచ్చిన, పేరంటానికి ఇచ్చిన, సావుకి ఇచ్చిన, ఆకలికి ఇచ్చిన, చదువుకి ఇచ్చిన, ప్రతి సందర్భంలో నేను సహాయపడినా. కారణం, నా కష్టం ఈ చెల్లెలకు రాకూడదు, నా కష్టం ఈ తల్లికి రాకూడదు, మా అమ్మ వల్ల బాధ ఎమ్మ పడకూడదు. అట్లా మనస్తత్వం కలిగిన నేను పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, అర్జీలు పెడతానమ్మా. సరే, ఇప్పుడు వరదరాజరెడ్డి అర్జీ పెట్టినాడు, అది సాక్ష్యం చూపించినాం, ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు మన పరిస్థితి ఏందమ్మా? ఏం చెప్తారు? మన పరిస్థితి ఏంది? ఇంకొక రహస్యం కూడా చెప్పమంటారా మీకు? ఇంకొకటి కూడా, చంద్రబాబు రహస్యం. చంద్రబాబు రహస్యం ఎంత మోసగాడో చంద్రబాబు చూడమ్మా. ఇది కూడా చెప్తా. మీరు ఇచ్చింది 816 మందికి ఇళ్లకు. ఎంతమంది అమ్మా? 816. మొట్టమొదటి అర్జీలు పెట్టుకోండి అంటే ఊరంతా అర్జీలు పెట్టింది 6,000 మంది.
6,000 మందిలో 2,000 మందిని తీసేసినారు. ఎందుకు తీసేసినారు? అర్హత లేదని. అంటే వాళ్ళకి ఇల్లు ఉన్నాయనో, సాగుకారులనో వివిధ రకాల కారణాల చేత తొలగించినారు. తొలగించి అర్హత కలిగిన సభ్యులను ఎంపిక చేసింది ఇళ్ళకి ఎంతమందినమ్మా? 4,150. 4,150లో మాకు మీ ఇల్లు వద్దు, లెక్క కట్టేదానికి ఊరికైతే తీసుకుంటాం అని వెనక్కి పోయిన వాళ్ళ సంఖ్య 3,300 మంది. అయినా పర్వాలే కాలబెట్టండి అని కట్టిన సంఖ్య 816. వాళ్ళు ఎన్ని ఇళ్ళు లెక్క కట్టాలమ్మా? 816 మందికే కదా ఇల్లు కట్టాల్సినది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి 4,150 ఇల్లు కడతానామని పైకి పంపించినారు. ఎంతమ్మా? 4,150 ఇల్లు కడతానామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించినారు. ఎందుకు పంపించినారు తెలుసునమ్మా? కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క తలకాయకి 1,50,000 ఇస్తారు. మేము 816 ఇల్లు కడతానామంటే 816 ఇళ్లకు 1,50,000 చొప్పున 80 లక్షలు ఇస్తారు. లేదంటే 1,20,00,000 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 1,20,00,000 వస్తుంది. ఈ 1,20,00,000తోనే మీ 800 ఇల్లు ఆయన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పని అయిపోతుంది. ఈయన చంద్రబాబు నాయుడు మోసగాడు ఏం చేసినాడంటే 4,150 ఇల్లు కడతానని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించి 4,150 ఇండ్లకు ఇంటూ 150 అంటే 1,50,000 చొప్పున, అర్థమైంది కదమ్మా, 60 కోట్లు తీసుకుంటున్నారు. ఎంత? వాళ్ళు కట్టాల్సినది కేంద్ర ప్రభుత్వం మీకు 1,20,00,000. కానీ చంద్రబాబు నాయుడు మోసం చేసి దిప్పించుకుంటున్నాడు 60 కోట్లు. 1000 మందికి ఎంత అవుతుందమ్మా? 1,50,000తో 15 కోట్లు అవుతుంది. 4,000 మందికి ఎంత అవుతుందమ్మా? 60 కోట్లు అవుతుంది. అంటే ఈ 60 కోట్లు తెచ్చి మీ 800 ఇళ్లకు పెట్టుబడి పెట్టి తనదేమీ పెట్టకుండా మీ దగ్గర మెహర్బాని పొంది మెప్పు పొంది లెక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మోసం చేసినాడు. మీకు అబద్ధం. ఈ ఎలక్షన్లలో మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలనే కుతంత్రం కాకుండా ఏందమ్మా ఇది? ఏందమ్మా ఇది? మోసం కాదా? నిజాయితీ కలిగిన ఏ ప్రజానాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలకు ఎట్లా పోతారో తెలిసినమ్మా? మా రాజశేఖర రెడ్డి లాగా పోతాడు. ఎట్లా పోతాడు మా రాజశేఖర రెడ్డి? 2004లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2009లో ఎన్నికలకు వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు ఆయన? నేను 2004లో నాకు మీరు ఓటేసినారు, ఇదిగో మీకు ఇవన్నీ చేస్తానని చెప్పినా, నేను ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పినా, ఆరోగ్యశ్రీ పెడతానని చెప్పినా, ఫీజు రియంబర్స్మెంట్ పెడతానని చెప్పినా, గ్యాసు, ఆర్టీసీ ధరలు, నిత్యావసర ధరలు, కరెంటు ధరలు పెంచాలని చెప్పినా, ఇవన్నీ చెప్పి 2004లో ఓటు అడిగినా మీరు నాకు ఓటు వేసినారు. ఇప్పుడు 2009లో ఎలక్షన్కి వచ్చినా నేను ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చినా, ఇచ్చిన మాటలే కాకుండా ఈయని మాటలు కూడా మీకు మేలు చేసిన. నా ప్రభుత్వం బేసుగా ఉంటే నాకు ఓటు వేయండి, నా ప్రభుత్వం బేసుగా లేకుంటే నాకు ఓటు వేయకండి. ఇది మగసిరిగా ఓటు అడిగే నాయకుడు రాజశేఖర రెడ్డి. ఈయనమ్మ చెప్పుకోనికి ఏముంది, మన దగ్గర ఏం లేదు. డాక్రా రుణాలు చేయలే, 10,000 ఇచ్చి ఎగరగొట్టినాడు. వ్యవసాయ రుణాలు ఎగరగొట్టినాడు. 2 రూపాయలకి 20 లీటర్ల నీళ్ళు అన్నాడు, ఎగరగొట్టినాడు. ఇంటికి ఉద్యోగం ఎగరగొట్టినాడు. నిరుద్యోగ వృత్తి ఎగరగొట్టినాడు. శాఖలను ఎస్సీ అన్నాడు, ఎగరగొట్టినాడు. బల్జోలను బీసీ అన్నాడు, ఎగరగొట్టినాడు. పిల్లలను ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువు అన్నాడు, ఎగరగొట్టినాడు. ముస్లింస్కి అయితే 5 లక్షల రూపాయల వరకు వడ్డీలే రుణాలు ఇస్తానని చెప్పినాడు, ఎగరగొట్టినాడు. మద్రసాలో పుస్తకాలు ఇచ్చా చదివిస్తానని చెప్పినాడు, ఎగరగొట్టినాడు. వాళ్ళని ఎమ్మెల్యే చేస్తానని చెప్పినాడు, ఎగరగొట్టినాడు. చేనేతలకైతే ఇల్లు కట్టిస్తా, మగ్గం పెడతా, మగ్గానికి కరెంటు లేకుండా ఫ్రీ అని చెప్పినాడు. ఇల్లు లేదు, మగ్గం లేదు, కరెంటు లేదు. ఏమో కరెంటునా? ఇవన్నీ చెయ్యక ఏ విధంగా వస్తాడు మరి? ఇప్పుడు రాలేడు కాబట్టి, మోసగాడు కాబట్టి కుతంత్రాలు. ఏం కుతంత్రాలు? ఆడవాళ్ళకి ఎగరగొట్టే లెక్కలో నుంచి 50,000 ఇచ్చింటే 10,000 ఇచ్చి 40,000 ఎగరగొట్టే పెద్ద మనిషి దాంట్లో నుంచే 10,000 తీసి పసుపు ఫోన్లకు ఇప్పుడు ఇచ్చాడంట. స్మార్ట్ ఫోన్ ఇచ్చాడంట. ఇప్పుడు చెప్పినా కదమ్మా, పిల్లలకు బడి పిల్లలకు ఇప్పుడు సైకిల్ ఇచ్చాడంట. రైతులకు జూన్లో రబీ పంటకు పెట్టుబడి ఇచ్చాడంట. అగ్రిగోల్డ్లకు అంతో ఇంతో లెక్కిచ్చాడంట. ఏంటి ఎన్ని? ఏం చేసినమ్మా ఎన్ని? పిల్లప్పుడు మా అమ్మ నన్ను బడికి పోయి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ మా నాయన కానీ అంగడి పోయి కొనకరా పోని చెప్పి ఇస్తే నాకు బాగా గుర్తమ్మా. నేను ఫోన్ అనేవాడిని. నేను ఫోన్ ఆయన బిల్లులు రాపో మీ నాయన చేసి పెట్టాలంటే నేను ఫోన్ దాంట్లో 10 పైసలు నువ్వు కొనుక్కొని తీసుకురాపంటే అంతే. నేనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు చేస్తాను లేదు కూడా అదే తల్లి. నీకు ఓటేయం అని మీరు అంటారు. ఇది తీసుకైతే ఆయనకు తెల్లే అది తీసుకొనే అంగడి వినాడు రాజమౌళ్ళు. ఇది తీసుకొని ఈ చెల్లెలు ఓటు వెయ్యరనే సత్యం ఆయనకు తెలియలేదమ్మా. ఇది ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు చేయాల్సిన పని కాదు. ఎన్నికలకు ఒక నెల ముందు వచ్చి ప్రజలు మొబ్బపెట్టే ప్రయత్నం చేయడం, మోసం చేసే ప్రయత్నం చేయడం న్యాయం కానే కాదు.
ఇక ఈ సమస్యకు సంబంధించి ఇంటికి సంబంధించి మీరు ఎవరైనా కమిషన్ కలిసి విషయం కనుక్కోవాలనుకున్నా మీరు పోయి అడగచ్చమ్మా, నేను చెప్పింది నిజమా అబద్ధమా. మీలో ఎవరికైనా ఆలోచన చేసుకొని నాకు వద్దు ఈ ఇల్లు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగిపోతుంది, నా లెక్క ఇరకపోతుంది, ఆల్రెడీ ఇప్పుడు 25,000 కట్టినా, ఇంకా 3 సార్లు కట్టాలా, ఎందుకు కట్టడం లే, నా 20,000 నేను ఎన్నిక తెచ్చుకున్నా, ఇదంతా తప్పుల తడకగా ఉంది అని మీరు ఎవరైనా మీ బుద్ధిపూర్వకంగా, నా బలవంతం లేదు, 1కి 3 సార్లు చెప్తాను తల్లి పాత్రికేయుల సమక్షంలో, నా బలవంతం లేదు, మీకుగా ఆలోచన చేసుకొని మీకు నష్టం అనిపిస్తే మీ డబ్బు మీరు తీసుకోవాలనుకుంటే ఒక అర్జీ రాసి కమిషన్కి ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకొని చెయ్యాలి. వాళ్ళు ఇవ్వకపోతే మీ తరపున నేను ఆఫీస్కి వచ్చి కొట్లాడి డబ్బులు ఇప్పిస్తాను. ఇది చెప్పడానికి నిర్ణయం మీరు తీసుకోండమ్మా, మీ ఇష్టం అని చెప్పడానికి ఇంత దూరం మిమ్మల్ని పిలిపించిందండి. 816 మంది పిలిస్తే ఒక 100 మంది వచ్చినారు, మిగతా 700 మంది రాలేదు. వాళ్ళలో ఎవరైనా ఒక 100 మందో 200 మందో షావుకారులు ఉండి ఏదో కట్నాంలో ₹1,00,000 వచ్చేది ఇల్లు చూసుకున్నామని ఒక 100 మందో 200 మంది ఎవరైనా 300 మందో షావుకారులు ఉండి రాకపోతే నాకు వచ్చిన బాధ లేదు. షావుకారులకు ఇల్లు వచ్చినా బాధ లేదు, లెక్క రాకపోయినా బాధ లేదు. తక్కిన 400-500 మందికి ఇల్లు రావాలా, ఇంటితో పాటు డబ్బు రావాలా. వీళ్ళకు 4 పైసలు నష్టం జరిగిన రాచమల్లు కడుపులో ఆవాలు వచ్చినట్టే. ఆ 300 మంది గురించి నేను ఆలోచన చేయనమ్మా, బాగా చెప్తున్నా చూడి. ధనవంతులు ఎవరైతే ఇళ్లకు డబ్బు కట్టినారో ఆ 300 గురించి నేను ఆలోచన చేయను. వాళ్ళు నాకు ఓటు వేసినా బేకపోయినా కూడా పెద్దగా నేను పట్టించుకోను. బేకపోయిన లెక్క మళ్ళీ ఒకసారి వచ్చులే, నీకేం కష్టం రాలే కదా, నీ దగ్గర లెక్క ఉంది, ఇబ్బంది లేదు, ఈ అమ్మకి ఇబ్బంది ఉంది, ఆ ఎవరికి ఇబ్బంది ఉంది, లెక్క లేదు, వీళ్ళ కోసం నేను మాట్లాడతా, వీళ్ళ కోసం నేను కొట్లాడతా. మీలో ఏ ఒక్కరికి ఎన్నిక తీసుకోవాలని అర్జీ పెట్టండి అమ్మా. అర్జీ పెట్టే విధానం కూడా ఆయన లెటర్ ఇస్తాడు, మీకు ఆ ఫోటో స్టాండ్ కాపీలు కూడా ఇచ్చినారు, మళ్ళీ మీరు చూపించుకోవచ్చు. ఒకసారి నా కోసం మీరు మున్సిపల్ కమిషన్ ఎప్పుడైనా కలిసి నేను చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పి అడగండి తల్లి. అడిగి ఎమ్మెల్యే చెప్పినాడు ఆగిపోయిందా ఆగిపోలేదా, 35 బ్లాకులు ఆగిపోయినాయంట, 16 ఎకరాలు ఆగిపోయినాయంట, ఇట్లా వివాదాస్పదం అంట, స్టే రావాలంటే 6 నెలలు పడుతుందా 3 ఏళ్ళు పడుతుందా, ఇది కట్టారా, రేపు ఏప్రిల్ ఎలక్షన్ ఉన్నాయి, రాజు ఎవరు పేదెవరు, ఎన్ని సమస్యలు ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ మీరు కమిషన్ కూడా కలిసి విచారించుకొని మీకు ఏది మేలు జరిగితే ఆ నిర్ణయం తీసుకోండి తల్లులారా అని చెప్పడానికే ఇక్కడికి వినిపించిన తల్లి మాట్లాడిపించలే. డబ్బుల గురించి కానీ అదేవిధంగా ఆ ఇల్లు మీకు రావాలంటే అందులో ఉండే కష్ట నష్టాలను కానీ ఎమ్మెల్యే గారు మీకు అర్థమయ్యే భాషలో సవివరంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అర్జీలో మీరు కట్టిన అమౌంటు, మీ ఇంటి పేరు, మీ రోల్ నెంబర్తో సహా వేసి మీతో సంతకాలు చేసి మీ దగ్గరనే ఉంది మీ అర్జీ కూడా. ఇప్పుడు అయితే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీకు ఇష్టమైతే ఆ డబ్బులు మాకు రావాలి, ఇల్లు ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఆ డబ్బులు మాకు రావాలి అంటే ఇప్పుడు మీరందరూ ఇష్టపడిన వాళ్ళు ఇల్లు క్యాన్సిల్ చేసుకుంటాము, మా డబ్బులు మాకు రావాలి అనేట వాళ్ళు మా ఎంట వస్తే కమిషనర్ దగ్గర తీసుకుపోయి మీ అర్జీలన్నీ కమిషనర్ దగ్గర ఇచ్చి మేము 100కి 100 రూపాయలు మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. నాయకులు కానీ అధికారుల ద్వారా చెప్పిస్తారు, కలెక్టర్ కానీ ఏమనంటే మీరు పోయి అడిగినారనుకో, నిజమే అమ్మా కోర్టు వినారు, 3 స్టేలు వచ్చినాయి, స్టేకి మళ్ళీ మేము వికెట్ చేసేదాన్ని వేస్తాము, అది సంవత్సరం 6 నెలలో పడుతుందో పట్టదో తొందరగా చేస్తాం ఏదో చెప్తారు. నిజం చెబుతూ ఇంకొక అబద్ధం చెప్తారు, అది కూడా చెప్తారు. నేను ముందే మీకు ఏమనంటే ఆగిపోయినది 16 ఎకరాలే అమ్మా, మాకుండేది 71 ఎకరా, ఇంకా మాకు 55 ఎకరాలు భూమి ఉంది, దాంట్లో కట్టి మీకు ఇస్తాము అంటారు. నేను చెప్పేది ఏంటంటే ఆ 55 ఎకరాలకు కూడా రైతులు కోర్టుకు పోయినారు. ఈ బుద్ధు కాకుంటే మంగళవారం కాకుంటే బుధవారం కాకుంటే బేస్తవారం. నేను ఆ లాయరు నాగేశ్వరరావు గారు కదా, వాళ్ళ తరపున రైతుల తరపున వేసిన లాయరు నాగేశ్వరరావు గారు, రాత్రి ఆయనతో మాట్లాడి ఎంతమంది రైతులు వచ్చినారు మీ దగ్గరికి అంటే, నా దగ్గరికి 7 మంది 8 మంది రైతులు వచ్చినారు, దాదాపుగా 30 ఎకరాలకు సంబంధించిన రైతులు. మిగతా లాయర్ దగ్గరికి మిగతా వాళ్ళకి నచ్చిన లాయర్ దగ్గరికి వాళ్ళు పోయింటారు. దీంట్లో బలం ఎంత బలహీనత ఎంత సార్ అని చెప్పి అడ్వకేట్ని మాట్లాడినా అవన్నీ చెప్పినాడు. ఆల్రెడీ 5 ఏళ్ళ కింద రైతు తెచ్చినాడు. అంటే ఇప్పుడు మీకు అధికారి ఎవరైనా నుండి 16 ఎకరాలు ఆగినేది మిగతా భూమి ఉంది కదా అంటే కదా, మిగతా భూమిలో కూడా రేపు స్టే వస్తే వినాలి కదా, స్టే వస్తుంది కదా, అప్పుడు ఎట్లా? ఒక్కసారి కోర్టుకు పోతే అదన్నీ తెలుసునమ్మా మీకు ఎన్నాళ్ళు పడుతుంది అనేది. కోర్టుకు పోయినోడు పొలకు పోయినోడు ఒకటే అంట, 3 ఏళ్ళు పడుతుందో 6 ఏళ్ళు పడుతుందో 7 ఏళ్ళు పడుతుందో.
రేపు ఏప్రిల్ దాటిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఉంటాయో పోతాయో. అయినా 10 లక్షలు పెట్టి ఇల్లు తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది అమ్మా. 20 సంవత్సరాలు మనం వడ్డీ కట్టామమ్మా. వడ్డీ కట్టడం న్యాయం అమ్మా మనకు. అవి నాకు తెలియక అడుగుతాలేమ్మా. నెలకు 4,000 కట్టే శక్తి మీకు ఉందమ్మా? ఉంది అసలు? 4,000 కట్టి ఊర్లోనే ఉండవమ్మా. మరి ఏంటికి అమ్మా ఇది మనకు? నేను చంద్రబాబు నాయుడు తప్పు, జగన్మోహన్ రెడ్డిని ఒప్పనలేమ్మా. ఒప్పు చేస్తే ఎవడైనా ఒప్పే. రాచమల్లుకు ఆ లక్షణం బ్రహ్మాండం ఉంది. నిజాయితీగా మంచి చేసిన వాడు చంద్రబాబు నాయుడునా ప్రశంసిస్తా, నమస్కారం పెడతా, అభినందిస్తా. నువ్వు ఊరికి అయ్యింది నీకు సలాం చేస్తా నేను చంద్రబాబు నాయుడుకు. నువ్వు లెక్కలు తీసుకొని డిపాజిట్లు బ్యాంకులలో అప్పులు చేపించి 20 సంవత్సరాలు నెలకు 4,000 3,000 కట్టు అంటే నీకు ఏమో పాడల నుంచి తీసుకురావాలా? లెక్క నెలకు 3,000 4,000 దానికి వస్తుంది. సంపాదించే లెక్క మొగోళ్ళేమో ఇంటికి ఇవ్వకపోయింది, వాళ్ళేమో తాగి తందనాలాడిది. మీరు చేసిన కష్టంతో సంసారం నడసాలా? మీరు సంపాదించేది 4,000 3,000. పిల్లల పడేమి, గొట్టలేమి, రోగమేమి, డాక్టర్ దగ్గర పోతే 500 అయిపోతుంది. ఇంటి బాడీ ఏమి, సాగులోడేమి, మంగళోడేమి, డిస్సోడేమి, పాలోడేమి, పేపరోడేమి. నా దగ్గర కొంత స్తోమత ఉండి అన్ని రకాల ఉండి నా బెల్లానికి నేను 80,000 ఇస్తానే సంసారానికి. ఆ బెల్ల నుంచి ప్రభుత్వం పుణ్యమా అని చెప్పి 20,000 పెంచింది. నా బెల్ల 80,000 అయితే సంసారం చేయడం లక్ష్యం అంటుంది. నాకే 20,000 అంటే మీ పరిస్థితి ఏందమ్మా? సంసారం చేస్తాను కాబట్టి నాకు కూడా తెలుసు ఉప్పు ఎంత, పప్పు ఎంత, ఎర్రగడ్డలు ఎంత, నూనె ఎంత, ఇంటిపాడు ఏంది, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి మీరు సంపాదించిన డబ్బుతో మీ సంసారాన్ని మీరు పోషిస్తున్నారు. పురుషుల వైపు నుంచి సంపూర్ణమైన సహకారం చాలా మందికి లేదు. ఈ సందర్భంలో మీరు సంపాదించే లెక్కకు 3,000 2,000 బ్యాంక్కి కట్టాలంటే కడతారమ్మా. 2 నెలలు 3 నెలలు 4 నెలలు కడతారు, మళ్ళీ కట్టలేరు. మన బ్యాంక్ ఏం చేస్తుందమ్మా? నోటీస్ ఇస్తుంది బ్యాంక్కి. వినండమ్మా, బ్యాంక్కి నోటీస్ ఇస్తుంది కట్టనప్పుడు. 2వ నోటీస్ ఇస్తుంది. తర్వాత మీ మీద కేసు పెట్టి కోర్టుకు పిలుస్తారు. కోర్టులో మిమ్మల్ని ఫోన్లో నిలబెడతారు. అంటే సంసారపక్షమైన మర్యాదస్తులైన ఈ స్త్రీలను, అక్కజెల్లెమ్మలను కోర్టుకు పిలిచి ఫోన్లో నిలబెడతారా ఈ ప్రభుత్వం? లాస్ట్కు వాళ్ళు గోకులు బయట వాదినుతారు, వాళ్ళు ఇల్లు వాళ్ళు తీసుకుంటారు. ఆడతంతా మళ్ళీ ఆడవాడాలమ్మా. మళ్ళీ ఎవరు ఏ వీధి ఉందో ఆ వీధిలోకి రావాలి. అంటే ఈ కట్టే ₹1,00,000 బాయా, 4-5 కంతులు కట్టేది బాయా, మర్యాద బాయా, కొంప బాయా. ఇదే ఈ ప్రభుత్వం చేసేది. ఇది చేస్తాది కాబట్టి నేను బాధపడి మీ అందరికీ నేను నెచ్చి నోరు మొత్తుకొని చెప్తాను. నేను వద్దమ్మా, ఉచితం ఇమ్మను తీసుకున్నాం. ఉచితం ఇల్లు కూడా వద్దమ్మా. 1.5 సెంటు స్థలం ఇమ్మను చాలు. జగన్ అయినా సరే, ఎవరైనా సరే. నీ లెక్క వద్దు, నీ బ్యాంక్ వద్దు, ఏమొద్దు. 2 సెంట్ల స్థలం బాధేము. ఇంత కొట్టం వేసుకుంటాం, రేకులుంటే రేకులు వేసుకుంటాం, గోడలు ఎక్కువ రేకులు ఉంచుకుంటాం, సంసారం చేస్తాం. అంతే కదమ్మా. ఆ పీడ పోతుంది, నీకు భార్య కట్టే పీడ పోతుంది. ఇట్లా చెయ్యరు. నెలకు 3,000 కట్టు, 4,000. ఏం మీరు కట్టేదాన్ని బంగ్లా కట్టారమ్మా? మీకు తెలుసో తెలుదో ఆ ఇల్లు జమ్మనుడి దగ్గర కట్టినారు, పోయి చూడుకోండి. 3/4 సెంటు చూసినారమ్మా. మంచం వేసుకుంటే జాగాలి తల్లి ఉందమ్మా. మంచం వేసుకుంటే జాగాలే తల్లి. ఆ కొంప మీకు ఇచ్చేది. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి అమ్మా. మున్సిపల్ కమిషనర్ దగ్గర పైకి పంపించి మీ డబ్బు మీకు ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో మీ పేరు తొలగిస్తారు, ఇబ్బంది లేదు. ఆన్లైన్లో మీ పేరు ఉన్నదనుకో, ఇల్లు తీసుకున్నట్టు రేపొద్దున వేరే ప్రభుత్వాలు వచ్చి ఇల్లు కట్టడం ఇంకోటి చేసినప్పుడు మీరు వర్తించరు. ఇప్పుడు మీరు అన్నట్లుగానే మాకు చెప్తారు సార్ అక్కడ సార్ పైగా అక్కడికి పోవాలి, అమరావతి పోవాలి, విజయవాడ. ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్? నేను తొందరగా మాట్లాడి కమిషనర్తో మీకోసం మరొక రోజున అన్నీ బైఠాయింపు చేసి త్వరగా డబ్బు తెప్పించి మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను.